దురంధర్ సూపర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో డైరెక్టర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు వస్తున్నవని కార్పొరేట్ బుకింగ్స్ మాత్రమే కొందరు పెట్టిన పోస్టుల మీద ఆదిత్య తన ఇన్స్టా వేదికగా సమాధానం ఇచ్చారు. విడుదలైన మొదటి రోజు నుంచి భారీ కలెక్షన్ సొంతం చేసుకున్న దురంధర్ ఇప్పటికే ఆ జోరు కొనసాగుతోంది. బాలీవుడ్లో ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. దీనికి సంబంధించిన పోస్టును షేర్ చేసిన దర్శకుడు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. దురంధర్ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే ఈ సినిమాకు వచ్చిన ప్రతి టికెట్ ఆర్గానిక్గా కొనదే. విడుదలైన సమయంలో కార్పొరేట్ బుకింగ్స్, బాక్స్ ఆఫీస్ నెంబర్ల కోసం ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున టికెట్స్ బుకింగ్ చేయడం అని ఏడ్చిన వాళ్ళంతా ఇప్పుడు అకస్మాత్తుగా మౌనం వహిస్తున్నారు. భారతీయ సినీ రంగంలో ఈ సినిమా చిరస్థాయిలో నిలిచిపోతుంది. దేశంపై ఉన్న ప్రేమకు దురంధర్ నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. మరి దురంధర్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చేడాది మార్చి 19న సీక్వెల్ ప్రేక్షకుల ముందు రాబోతుంది. అంతేకాదు హిందీతో పాటు దక్షిణాది భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసుకొచ్చారు. ప్రస్తుతం పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చెప్పుకొచ్చారు. రణవీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ఇందులో ప్రధాన పాత్రలు నటించుకొచ్చారు.